ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయ రత్న భండాగారం 3వ గదిని అధికారులు తెరిచారు. శ్రీక్షేత్రం పూరి జగన్నాథ్ ముఖద్వారానికి సాష్టాంగ నమస్కారం చేసి లోనికి వెళ్లారు జస్టిస్ విశ్వనాథ్ రథ్, జగన్నాథ్ ట్రస్ట్ ఏవో అరవింద్ పాడి, జిల్లా కలెక్టర్. విలువైన సంపదను భద్రపరిచిన తర్వాత రత్న భాండాగారం గదిని పూరి కలెక్టర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐకి అప్పగించనున్నారు. రత్న భాండాగారం 3వ గది పరిసరాలపై ఇప్పటికే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు అధ్యయనం చేశారు. రత్న భాండాగారం నిర్మాణం శిథిలావస్థలో ఉందని వారు చెప్పారు. నుంచి నీళ్లు కారడం, కొన్ని రాళ్లు కదలడం వంటివి చోటు చేసుకున్నాయని తెలిపారు. జగన్నాథ ఆలయ ట్రస్ట్ ఉన్నత స్థాయి తనిఖీ కమిటీ ఒడిశా సర్కారుతో చర్చల అనంతరం మరమ్మతు పనుల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ సిద్దం చేయనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, వైశాలి, ప్రస్తుతం మొత్తం యావత్ భారతదేశం చూపంతా కూడా ఒడిశాలోని శ్రీక్షేత్రం పూరి మీదే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి సంవత్సరం ఈ సమయానికి పూరి క్షేత్రం వైపే అందరూ చూపు ఉంటుంది. ఎందుకంటే జగన్నాథుని రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత పొందిందో అందరికీ తెలిసిందే. జగన్నాథ యాత్ర ప్రస్తుతం అక్కడ జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం కొంత ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఒక పక్క జగన్నాథ రథయాత్రతో పాటు పూరి క్షేత్రంలో ఉన్నటువంటి రత్న భాండాగారాన్ని ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఆ రత్న భాండాగారాన్ని గత ఆదివారం ఓపెన్ చేశారు. మళ్ళీ 5 రోజుల వ్యవధి తర్వాత సరిగ్గా ఈ రోజు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. ఇది మొత్తం అంతా కూడా ఒక లీగల్ ప్రొసీజర్ ప్రకారం అంతా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రత్న భాండాగారాన్ని తెరవాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఒడిశా హైకోర్టులో కొన్ని పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. ఆ పిటిషన్లకు అనుగుణంగా కోర్టు ఆదేశాల మేరకు అటు దేవాదాయ శాఖ కావచ్చు, ఇటు న్యాయశాఖ, తదితర శాఖలన్నీ కూడా సమన్వయంగా ప్రస్తుతం అక్కడ ఒడిశా న్యాయశాఖ మంత్రి కూడా ఉన్నట్టయితే మనకు సమాచారం ఉంటుంది. వీరంతా కలిసి రత్న భాండాగారాన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రతువులు, ఎక్కడ కూడా సాంప్రదాయానికి ఇబ్బంది లేకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలన్నీ కూడా నిర్వహించి గత ఆదివారం ఆ భాండాగారాన్ని ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. అయితే అప్పటికే సమయం వారొక ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. ఆ ముహూర్తం దాటిపోయింది, సాయంత్రం 5 దాటింది. ఈ నేపథ్యంలో 3వ గదిని పూర్తి స్థాయిలో తెరవకుండా వెంటనే దాన్ని అక్కడితో ఆ ప్రక్రియను ఆపేసినటువంటి సిచ్యువేషన్. మరోసారి ఈరోజు ముహూర్తాన్ని నిర్ణయించారు. సరిగ్గా 5 రోజుల తర్వాత ఉదయం అభిజిత్ లగ్నంలో సరిగ్గా 9:51 ఈ భాండాగారాన్ని తెరవాలని అయితే నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఆ భాండాగారాన్ని కూడా ఓపెన్ చేశారు. అయితే ఈ భాండాగారానికి సంబంధించి గతం నుంచి కూడా చాలా అపోహలు, రకరకాల కథలు అవన్నీ కూడా ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి. భాండాగారంలో అసలు ఎంత సంపద ఉన్నది అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు. చాలా విలువైనటువంటి సంపద ఉంది అనేటటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రచారం గతం నుంచి కూడా ఉంది. గతంలో బ్రిటిషర్స్ ఒకసారి ఈ సంపదను మొత్తం అంతా కూడా లెక్కించారు అనేటటువంటి లెక్కలు అయితే మనకి పూరి చరిత్ర ద్వారా అయితే తెలుస్తుంది. అయితే ఈ భాండాగారంలోకి వెళ్లే ముందు మాత్రం సరిగ్గా ఆదివారం ఏ రకమైనటువంటి ప్రక్రియ అయితే చేశారో అదే ప్రక్రియను ఈ రోజు కూడా కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా శ్రీక్షేత్రం అయినటువంటి పూరి జగన్నాథుడి ఆలయానికి, ఆ క్షేత్రానికి పరమశివుణ్ణి క్షేత్ర పాలకుడిగా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో జగన్నాథుడితో పాటు పరమశివుడికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. అలాగే నాగబంధం కూడా ఉంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే నాగబంధం యొక్క విశిష్టత ఏంటి అనేది. నాగబంధాన్ని ఎందుకు విధిస్తారు అనేది కూడా మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబంధం కూడా ఉంది అనేటటువంటి వార్తల నేపథ్యంలో అందుకు కూడా తగినటువంటి పూజ క్రతువు అంతా కూడా చేశారు. సరిగ్గా ముహూర్తం సమయానికి లోపలికి వెళ్ళినట్టయితే మనకి తెలుస్తుంది. మరి కాసేపట్లోనే అధికారులు ఎవరైతే మొత్తం 11 మందితో వెళ్ళినటువంటి అధికార బృందం ఉందో ఆ బృందం కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అటు సాంప్రదాయాలకు ఏ రకమైనటువంటి భంగం కలగకుండా, మరోవైపు ఇటు పక్క భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే రథయాత్ర కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో, ఈ రోజుతో రథయాత్ర పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో పూరి క్షేత్రానికి లక్షలాది ప్రజలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవేళ 46 ఏళ్ల తర్వాత తెరిచినటువంటి నేపథ్యంలో లోపల ఏమైనా పాములు ఉంటాయి అనేటటువంటి ఒక సందేహంతో పాములు పట్టే వాళ్ళను కూడా పెట్టారు. ఒక మెడికల్ టీంను కూడా పెట్టారు. పూర్తి స్థాయిలో సిఆర్పిఎఫ్ బలగాలు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఒడిశాకు చెందినటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ టీం అంతా కూడా లోపలే ఉంది. అయితే టీం బయటకు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు మాత్రం ఎక్కడ కూడా సంపదను లెక్కించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. గతంలో తీసుకొచ్చినటువంటి 6 భారీ పెట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ 6 భారీ పెట్టెల్లో ఈ సంపదనంతా కూడా తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్ కి తరలించబోతున్నారు వైశాలి. ఆ స్ట్రాంగ్ రూమ్ కి తరలించిన తర్వాత మరొక్కసారి ఒక ముహూర్తం చూసుకొని మొత్తం సంపదనంతా కూడా లెక్కించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 46 ఏళ్ల క్రితం ఈ సంపదను ఒకసారి లెక్కించినప్పుడు సరిగ్గా
70 రోజులకు కూడా సమయం పట్టింది. అయినప్పటికీ కూడా పూర్తిగా లెక్కించలేకపోయారు. ఇంకా లెక్కించినటువంటి సంపద కూడా అప్పుడు అంటే ఇంకా రికార్డుల్లో లేనటువంటి సంపద కూడా ఇంకా చాలా లోపల ఉంది అనేటటువంటి ఒక వార్త కూడా పూరి వీధుల్లో మనకి వినిపిస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం పూరి క్షేత్రంలో అయితే భారీ ఎత్తున భక్తులు ఉన్నారు. నిన్న రాత్రి కూడా స్వామివారికి విశిష్టమైనటువంటి క్రతువులు జరిగాయి. స్వామివారు నిన్న ఆ విశిష్టమైన క్రతువుల తర్వాత లోపలకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజుతో పూరిలో ఈ రథయాత్ర కూడా పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అక్కడ స్వామివారి దర్శనానికి కూడా భారీ ఎత్తున వేచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ క్రతువంతా ఏదైతే 3వ గదికి విశిష్టత ఉందని చెప్తున్నారో 3వ గదిలో ఏదైతే స్వామివారికి చెందినటువంటి అపూర్వమైనటువంటి సంపద రత్నాలు అలాగే బంగారంతో పాటు వజ్ర వైడూర్యాలు స్వామివారికి సంబంధించినటువంటి మహాసింహాసనాలు ఉన్నాయనేటటువంటి వార్తల నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా అయితే ప్రస్తుతం నిలువరించారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే స్వామివారి దర్శనానికి కూడా అనుమతించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం చూసాం అనంత పద్మనాభ స్వామికి సంబంధించి నేలమాలిగల్లో సంపదను బయటకు తీసుకొచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఉత్కంఠ అయితే ఉందో ప్రస్తుతం అదే ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మొత్తం ఈ క్రతువంతా కూడా నడుస్తుంది. అయితే గతంలో కూడా మనం ఒకసారి పాస్ట్లో చూసుకుంటే గతంలో కూడా ఒడిశా ప్రభుత్వం కొన్నిసార్లు ఈ 3వ గదిని లేదంటే రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయాలని అలాగే అక్కడ ఉన్నటువంటి సంపదని పరిరక్షించాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అప్పట్లో ఆ తాళం ఏదైతే ప్రధానమైనటువంటి తాళం ఉందో అది మిస్ అయిందనేటువంటి వార్తల నేపథ్యం అలాగే కొన్ని రకమైనటువంటి కీలక న్యాయపరమైనటువంటి చిక్కుల నేపథ్యంలో కూడా కొంత వెనక్కు తగినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు మొన్న ఆదివారం ఒకసారి తెరిచారు. మళ్ళీ 5 రోజుల తర్వాత ఈ రోజు తెరిచినటువంటి పరిస్థితి. అలాగే ఈ రోజు తెరిచిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా సమీక్షించనున్నారు. అలాగే రత్న భాండాగారాన్ని పూర్తి స్థాయిలో రిపేర్లు కూడా చేయాల్సి ఉంది. ఆ రిపేర్లు అన్ని కూడా పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఈ సంపద అంతా కూడా లెక్కించి రత్న భాండాగారంలోనే పెట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది వైశాలి. అయితే ఎంత సంపద ఉంది అనేది మాత్రమే ఒక క్వశ్చన్ మార్క్. ఆ సంపదను ఖచ్చితంగా కూడా పరిరక్షించాలి. ఇదంతా కూడా స్వామివారి సంపద అని చెప్పేసి భక్తుల విశ్వాసానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అలాగే స్వామివారి సంపదకు ఏం కాకుండా అటు ప్రభుత్వం ఇటు న్యాయపరంగా కూడా అన్ని రకమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. శివ, అయితే మొత్తం మీద రత్న భాండాగారం తెరవడంతో భక్తుల్లో ఇప్పటి వరకు ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయినట్లేనా? ఖచ్చితంగా తొలగేటటువంటి అవకాశం ఇంకా ప్రస్తుతానికైతే పూర్తిగా తొలగలేదు వైశాలి. ఖచ్చితంగా తొలగించే ప్రయత్నాలు అయితే అటు న్యాయపరంగా కోర్టు కావచ్చు ఇటు ఒడిశా ప్రభుత్వం కావచ్చు అలాగే దేవాలయ కమిటీ కావచ్చు 3 కూడా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఇటువంటి విషయాల్లో చాలా ఊహాగానాలు అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే లోపల ఉన్నటువంటి సంపద మీదే కాకుండా లోపల రకరకాల ఇబ్బందులు ఉన్నాయని లేదంటే ఒక రహస్య సొరంగం ఉందని లేదంటే అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళడానికి ఉందని ఆల్రెడీ సంపద తరలించుకుపోయారని ఈ రకమైనటువంటి రకరకాల కథలు అన్ని కూడా ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి. వీటికి మాత్రం చెక్ పడేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. లోపల సంపద ఉండడం మాత్రం అది చాలా అమూల్యమైనది విలువైనది భారీ సంపద ఉందన్నది మాత్రం ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తుంది. గత రికార్డులు మనం చూసుకుంటేనే అందులో ఎంత సంపద ఉంది ఎంత విలువైనటువంటి సంపద ఉంది అనేది మనకి అర్థమైపోతుంది. అయితే ఆ లెక్కించినటువంటి సంపద కూడా ఉంది అనేటటువంటి వార్తల నేపథ్యంలో ఇంకెంత సంపద ఉంది అంటే జగన్నాథుడు ఎంత ధనికుడు అనేటటువంటి ఒక విషయం అయితే బయటకు రాబోతుంది. ప్రధానంగా అప్పట్లో మనందరికీ తెలిసిందే మన భారతదేశం కావచ్చు సనాతన ధర్మంలో కావచ్చు ఆలయాలకు గతంలో ఉన్నటువంటి విశిష్టత మనకు తెలుసు. రాజులు ఏ రకంగా ఆలయాలను పోషించేవారనేది మనకు తెలుసు. స్వామివారి కైంకర్యాలకు విరాళంగా భూములతో పాటు ఏ రకంగా సంపద ఇచ్చేవారనేది మనందరికీ తెలుసు. అలాగే ప్రధానంగా ఇతర రాజులు దండెత్తినప్పుడు మొత్తం వారికి ఉన్నటువంటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి సిరి సంపదనంతా కూడా ఆలయాల్లో ఏ రకంగా దాచిపెట్టేవారనేది మనందరికీ తెలుసు. అయితే పూరి జగన్నాథుడు మాత్రం కొంత వైవిధ్యభరితమైనటువంటి ఆలయం అని మనం చెప్పుకోవచ్చు. పూరి ఆలయానికి చార్ధాంలో ఒక క్షేత్రంగా కూడా మనం చెప్తూ ఉంటాం. ఆలయానికి అలాగే రథయాత్రకు ఉన్నటువంటి విశిష్టత కూడా మనందరికీ తెలిసిందే. పూరి జగన్నాథుడు స్వయంగా స్వామి అక్కడ ఉన్నారు అని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చినటువంటి రాజులు ఇచ్చినటువంటి మొత్తం సంపద అంతా కూడా ఖచ్చితంగా కూడా మరికొద్ది రోజుల్లో లెక్క కట్టిన తర్వాత ప్రజలకైతే ఒక క్లియర్ పిక్చర్ అయితే కనిపించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివ.